అంటే మళ్ళీ రేపు నిన్న కావాలని ఫ్యాట్ గానే పొలిటికల్ ఉంది అని ఒక రకంగా రివీల్ చేద్దాం లేకపోతే ఇల్లు రేపు మళ్ళీ ఏమనుకుంటున్నాం పొలిటికల్ కూడా ఉంది ఒక రకంగా అనుకుంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అది రాజమౌళి గారు అందరికీ నేర్పిన ఒక ట్రేడ్ మార్క్ ముందే కథ చెప్తే ఏం ప్రాబ్లం లేదు. అది రాజమౌళి గారి సినిమా కాదు రాజమౌళి గారి సినిమా కాదు ఏదైనా సినిమా అది అంతే. థ్రిల్లర్ సినిమా చూసి ట్విస్ట్ ఉన్నాయి లక్కీ బాస్ గారు స్టార్ట్ ట్విస్ట్ చెప్పలేం కానీ కామెడీ సినిమా ట్విస్ట్లే ఉంటాయి. అది ప్రిపేర్ చేస్తే బెటర్ కదా ఆడియన్స్ అదే సేఫ్. యాక్చువల్ గా ఎందుకంటే అక్కడ సినిమా కొంచెం డైవర్ట్ అవుతుంది, కొత్త జానర్లోకి ఎంటర్ అవుతుంది. సో ఎప్పుడన్నా అలా కొంచెం కొత్త జానర్లోకి ఎంటర్ అయినప్పుడు మాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ స్టిల్ ఆ లాస్ట్ మూమెంట్ చూసేదాకా చెప్పలేదు. మీరు చెప్పండి పొలిటికల్ అంటే బేసికలీ రైటింగ్ లెవెల్లోనే ఈ జనరేషన్కి ఏంటి, ఈ జనరేషన్ ఇప్పుడు ఏంటి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ రీల్ ఆల్మోస్ట్ 24 అవర్స్లో ఒక 6 to 8 hours రీల్స్. సో ఆ రీల్స్ అనే ట్రాక్ ఐడియా అక్కడి నుంచి వచ్చింది. సో 24 అవర్స్లో మరి 8 hours ఆల్మోస్ట్ రీల్స్లో ఉన్నప్పుడు అలాంటి ఒక సబ్ ప్లాట్ సినిమాలో ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడి నుంచి ఐడియా వచ్చింది. బట్ నాకు మీరు అడిగిన క్వశ్చన్కి నేను నవ్విస్తాను మా సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో మేము రైటింగ్ లెవెల్లోనే లాస్ట్ 20 minutes డెఫినెట్గా ఒక ఏదో ఒక హ్యూమన్ ఎమోషన్ పట్టుకోవాలి.